నమస్తే. వచ్చే మా ఊర్లో హనుమాన్ గాయత్రి హోమం ఎట్లా జరిగిందో చూపెడతా. అసలేమైందంటే పొద్దున్నే లేచి చూసేసరికి ఊరంతా కాషాయం జెండా రెపరెపలాడుతుంది. అప్పుడు తెలిసింది మా ఊర్లో పూజ ఉందని. ఎమ్మటే ఆంజనేయ స్వామి గుడికి అయితే వెళ్ళిపోయినా. నేను పోయేసరికి ఆంజనేయ స్వామికి అయితే అభిషేకం జరుగుతుండే. అన్ని వంటలు అయితే రెడీ అయిపోయినాయి. ఏం గొడవలు కాకుండా చూసుకోవడానికి పోలీసులు కూడా వచ్చిర్రు. పూజకు వచ్చిరో రాలేకపోయారో కనీసం హారతన్న తీసుకోండి. దాని తర్వాత హనుమత్ గాయత్రి హోమం అయితే స్టార్ట్ చేసిర్రు. హోమం అయితే చాలా మంచిగా చాలా సేపు జరిగింది. డీజే వల్ల సగం నార్కెట్పల్లి దద్దరు వెళ్ళింది. అన్నదానం చేపిస్తుంది మా అన్ననే. ఫస్ట్ అయితే అన్ని ఐటమ్స్ దేవుడికి పెట్టి పూజ చేసి వచ్చిన స్వాములందరికీ భిక్ష స్టార్ట్ చేసిరు. స్వాములందరికీ అన్ని ఐటమ్స్ వడ్డించినాక వాళ్ళు తినడం స్టార్ట్ చేసినాక అన్నదానం అయితే స్టార్ట్ చేసేసిరు. అన్నదానంకి అయితే చాలా మంది వచ్చిరు. 1000+ మెంబర్స్ అయితే ఈజీగా వచ్చిరు. అసలు అంతమంది జనాల్లో వచ్చినా కానీ ఎట్లాంటి ఇబ్బంది కాలేదు, ఎట్లాంటి కొట్లాటలు కాలేవు. వచ్చిన వాళ్ళకి నేను కూడా కొద్దిసేపు వడ్డించిన. మొత్తానికి పొలిటికల్ టచ్ లేకుండా ఒక్క ఫ్లెక్సీ లేకుండా మంచిగా పూజ అయితే నీట్గా కంప్లీట్ అయిపోయింది. మనందరం బాగుండాలని దేవుని అయితే కోరుకున్నా. ఇప్పటివరకు మన ఛానల్ని ఫాలో కొట్టకపోతే ఫాలో కొట్టేసేయి. సరే మరి నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం.